హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరి పాయింట్స్. ఎన్నో విమర్శల మధ్య వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 పార్లమెంట్లో ఆమోదం పొందింది. అన్ని అంశాలను చర్చించి దీన్ని కొన్ని సవరణలు చేశారు. దీనిని రాష్ట్రపతి కూడా ఆమోదించడంతో మన దేశంలో ఇప్పుడు ఇది చట్టంగా మారింది. Eyes 128. Nose 95. Abstention 0. The bill is passed. అసలు ఏంటి వక్ఫ్ బిల్లు? దీనిని కొందరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? దీని గురించిన పూర్తి వివరాలు ఇప్పుడు మన వీడియోలో తెలుసుకుందాం. వక్ఫ్ అనేది అరబిక్ వర్డ్. వక్ఫ్ అంటే ఒక రకమైన రిలీజియస్ చారిటబుల్ ట్రస్ట్. ఇస్లాం మతం ఆచరించే వ్యక్తులు అల్లా పేరు మీద తమ ఆస్తులని ముస్లిం వారి కోసం దానం చేస్తారు. ఇవన్నీ వక్ఫ్ బోర్డు కిందికి వస్తాయి. ఎలాంటి వాటినైనా వక్ఫ్ బోర్డుకి ఆస్తులుగా ఇవ్వవచ్చు. ఒకసారి ఇచ్చిన తర్వాత వాటిని వెనక్కి తిరిగి తీసుకోవడం కుదరదు. ఇస్లాం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వక్ఫ్ అనే పదం వాడుకలో ఉంది. ఇండియాలో మాత్రం దీన్ని చట్టంగా చేసింది నెహ్రూ ప్రభుత్వం. మొదటిసారిగా వక్ఫ్ యాక్ట్ బిల్ 1954ని చట్టంగా తీసుకువచ్చారు. ఈ బిల్లు ఇండియాలోని ముస్లిం ఆస్తులను కాపాడడానికి మాత్రమేనని అప్పట్లో నెహ్రూ గారు ప్రకటించారు. ఈ వక్ఫ్ యాక్ట్ ద్వారా వారికి కొన్ని ప్రత్యేకమైన అధికారాలు ఇవ్వడం జరిగింది. అందులో మొదటిది, ఏదైనా ఒక ప్రాపర్టీని వక్ఫ్ బోర్డ్ ప్రాపర్టీగా పరిగణించాలంటే డిక్లరేషన్ ఇస్తే సరిపోతుంది. ఇంకా ఏదైనా ఒక ప్రాపర్టీ ఎక్కువ కాలం ముస్లిం మత పెద్దల చేతిలో ఉంటే అది కూడా వక్ఫ్ బోర్డ్ కిందికే వస్తుందని ఈ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ తెలుపుతుంది. ఈ వక్ఫ్ బోర్డ్కి ఉన్న మరొక అధికారం ఏంటంటే, ఎవరైనా ముస్లిం మతస్థులు చనిపోతే వారికి వారసులు లేకపోతే వారి ఆస్తి మొత్తం వక్ఫ్ బోర్డ్కే చెందుతుందని ఈ చట్టంలో ఉంటుంది. ఈ వక్ఫ్ చట్టానికి 2014లో ఇంకొన్ని సవరణలు చేసి వాటి అధికారాన్ని పెంచారు. ఈ వక్ఫ్ యాక్ట్ 2014 వల్ల దేశంలో వారి ఆస్తులు చాలా పెరిగాయి. 2014లో చేసిన కొన్ని సవరణల్లో అతి ముఖ్యమైనది, ఆ వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వాలు కొనలేవు, లీజుకు ఇవ్వలేవు. వాటిని గిఫ్ట్ ద్వారా కూడా ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయకుండా అధికారాలని పూర్తిగా వక్ఫ్ బోర్డుకి అప్పగించారు. దేశంలో ఏదైనా ప్రాపర్టీ వక్ఫ్ ప్రాపర్టీగా వారు భావిస్తే ఎలాంటి సివిల్ కోర్టు అనుమతి లేకుండా వారు స్వాధీనం చేసుకోవచ్చు. ఏదైనా భూ వివాదాల పరిష్కారానికి వారికి ప్రత్యేకమైన కోర్టుని ఏర్పాటు చేశారు. ఈ ట్రిబ్యునల్లో మెంబర్స్గా ఇస్లాం మతం తెలిసిన వారు, ఆ నాలెడ్జ్ ఉన్నవారు మాత్రమే మెంబర్స్గా ఉంటారు. ఒక ముస్లిం రిటైర్డ్ జడ్జ్ ఈ ట్రిబ్యునల్కి చైర్పర్సన్గా వ్యవహరిస్తారు. ఇంకా మెంబర్స్ కూడా ముస్లిమ్స్ వారే ఉంటారు. వీరితో పాటు జ్యుడిషియల్ మెంబర్స్గా సివిల్ జడ్జిలను నియమిస్తారు. వీరే మొత్తం వక్ఫ్ ఆస్తులని నిర్ణయం తీసుకుంటారు. ఏదైనా అభ్యంతరాలు ఉంటే వీరి దగ్గరికే రావాల్సి ఉంటుంది. వీరే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా వక్ఫ్ బోర్డు ఏదైనా ఆస్తి తమదని అంటే కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ భూ యజమానిదేనని తేల్చి చెప్పింది ఈ చట్టం. తమ దగ్గరున్న ఆధారాలతో ట్రిబ్యునల్ దగ్గరే తేల్చుకోవాల్సి ఉంటుంది. ఈ వక్ఫ్ బోర్డు పనితీరుపై అనేక రాష్ట్రాల్లో చాలా వ్యతిరేకత నెలకొంది. వేలాది ఎకరాలను ఉన్న పలంగా వారు ఆక్యుపై చేసుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. బెంగళూరులోని ఒక స్థలం, సూరత్లోని మున్సిపల్ కార్పొరేషన్ బిల్డింగ్, అలహాబాద్లోని హైకోర్టుని అవి మా ఆస్తులని వక్ఫ్ బోర్డు ప్రకటించడం విమర్శలకు దారితీసింది. 2004లో వక్ఫ్ ఆస్తులు 4,90,000గా ఉంటే ఇప్పుడు వాటి విలువ దాదాపు 8,90,000గా ఉంది. సుమారు 9,40,000 ఎకరాలు ఈ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఉన్నాయి. సుదీర్ఘ చర్చల తర్వాత ఈ బిల్లుకి కొన్ని సవరణలు చేశారు. ఇప్పుడు తెచ్చిన చట్ట సవరణలో కొన్ని ముఖ్యమైన మార్పులు చేశారు. అందులో మొదటిది ఈ పేరు మార్పు, వక్ఫ్ పేరు మార్పు. ఇప్పుడు దీన్ని ఉమీద్గా పిలువబడుతుంది. అంటే ఈ యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఇందులో ఇదివరకు ఉన్న చాలా చట్టాలని మార్చారు. ఇకపై తమ ఆస్తులని దానంగా ఇవ్వడానికి స్పష్టమైన డాక్యుమెంట్స్ కావాల్సి ఉంటుంది.
వరుసగా 5 ఏళ్లు ఇస్లామిక్ మతాన్ని ఆచరించిన వారే ఈ దానం చేయడానికి అర్హులు. అది కూడా వారికి సరైన యాజమాన్య హక్కులు ఉంటేనే అది కుదురుతుంది. వక్ఫ్ ఆస్తుల సర్వే ఏకపక్షంగా జరగకుండా ఉండడానికి కలెక్టర్కి అధికారాలు అప్పగించారు. స్టేట్ లెవెల్లో అన్ని అధికారాలు కలెక్టర్కి దొరుకుతాయి. వివాదాస్పద భూముల విషయాల్లో కలెక్టర్ కీ రోల్ ప్లే చేస్తారు. ఇకపై ఆస్తి వివాదాల్లో ట్రిబ్యునల్పై హైకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉంది. 90 రోజుల్లో హైకోర్టులో అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు తీసుకొచ్చిన వక్ఫ్ యాక్ట్లో మరో ముఖ్యమైన అంశం స్టేట్ వక్ఫ్ బోర్డులో కనీసం 2 అన్య మతస్థులు ఉండాలని ప్రతిపాదించారు. అంటే 2 నాన్ ముస్లిమ్స్ ఉండాలన్న నిబంధన తీసుకొచ్చారు. ఇక నుంచి బోర్డు సభ్యుల్లో 2 మహిళలు ఖచ్చితంగా ఉండాలన్న నిబంధనని తీసుకొచ్చారు. దీని ద్వారా బోర్డు నిర్వహణలో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుందని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఈ బిల్లుని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించింది. మతపరమైన విషయాల్లో ప్రభుత్వ జోక్యం మంచిది కాదని వారి వాదన. ఈ బిల్లుపై పెద్ద ఎత్తున ముస్లింలు రోడ్ల మీదకి వచ్చి వారి నిరసనలను తెలియజేశారు. ఈ బిల్లు దేశంలోని ముస్లిం వారి కోసమేనని, వారి అభ్యున్నతి కోసమే తీసుకువచ్చామని సెంట్రల్ గవర్నమెంట్ తెలిపింది. మతపరమైన విషయాలలో ప్రభుత్వం జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బిల్లుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సిరిపల్స్. బాయ్ ఎవ్రీవన్.